వాటర్ అయ్యవు కదా. మా సూర్య కూడా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇందులో మాంసం కర్రీలోనే వాటర్ వేయడంట. అది ఏ విధంగా వండుతాడో ఏటో నాకు అర్థం కావట్లేదా. తిరగట్లేదురా. ఇప్పుడైతే చాలా బాధలో ఉన్నాను. లిందెలు దించేస్తున్నానేమోరా. మా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుంటున్నా సరే నేను ఏడుతున్నాను. అంటే మీరే చూడండి. అంటే సడన్ గా చనిపోయిన మా లవర్ గుర్తొచ్చింది అనమాట. బిర్యానీలోకి చికెన్ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ వండేద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అంతా కలిసి పార్టీ చేసుకోబోతున్నాం. అంటే 150Kకి మా వాళ్ళందరికీ పార్టీ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు దాదాపు 170Kకి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇస్తున్నాను పార్టీ. అప్పటి నుంచి సెట్ అవ్వలేదు, మధ్యలో చిన్న ట్రిప్కి వెళ్ళాను అనమాట. దానివల్ల అయితే ఇప్పుడు పార్టీ చేసుకుంటున్నాం. అక్కడ మా దగ్గరలో ఉన్న రాంబిల్కి వెళ్ళి మొత్తం సాములన్నీ తీసుకొచ్చేసాం. ఈ వీడియో అయితే ఇప్పుడు విలేజ్ కుకింగ్ ఛానల్ ఉంటుంది కదా, అంటే వాళ్ళందరూ ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది. నేను వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఆ టైప్లో చేద్దాం అనుకుంటున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మా పార్టీ ఎలా చేసుకున్నాం, మా వండినవన్నీ ఐటమ్స్ అయ్యి ఎలా వచ్చాయి అంతా చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోని లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. పరసుకుంటే బాగుంటుందిరా. ఏది ఇప్పుడు మనం వంట చేయబోయే ప్లేస్ ఇదే. చూడండి, ఈ ముళ్ళు చెట్టు కింద అయితే కొంచెం విశాలంగా ఉన్నది కదా. ఇంకా వంటలు ప్రారంభించేద్దాం. ఫస్ట్ అయితే పొయ్యి ఉండాలి కదా. మెయిన్ పొయ్యికి రాయిలు ఇంకా కర్రలు అవి మోసుకొని వచ్చేద్దాం. మా వాళ్ళు రాయిలు తేడానికి స్కూటీ మీద తెచ్చేస్తున్నారు. అప్పుడులోగా నేను మా రాజు కూడా కర్రలు అవి ఇరుపుతున్నాం. అంటే ఇక్కడ దగ్గరలో తాటిమాటలు ఉంటాయి, మా దగ్గర చాలా ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఇరుపుతున్నాం. ఇంకొక ప్లేస్ చాలా బాగుంటుంది కానీ అక్కడికి వెళ్దాం అంటే మా ఊళ్ళు వద్దనేసారు. లాస్ట్కి ఇక్కడ చేసుకుంటున్నాం. ఇది మా ఊరే. మా ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్లేస్. ఈ కోసుకుపోతే భయం రా. ఇప్పుడు బిర్యానీ వండేద్దాం. బియ్యం నానబెడుతున్నారా. మనకి ఎప్పుడు వండలేదు, దీని గురించి సంబంధం లేదు. బాగా రాకపోతే నెగరేసి కూడేద్దాం. బిర్యానీకి రైస్ నానబెట్టేసాం. బాస్మతి రైస్ నానబెట్టేసాం. అలా చెప్పడానికి ఏదో కామెడీగా ఉంది కానీ వీడియో అంతే ఈ విధంగానే చెప్తూ ఉంటున్నా. ఇప్పుడు ఇంకా కూరగాయలు అవి కట్ చేసేద్దాం. వచ్చేయండి. మా వాళ్ళు పొయ్యిలు సెట్ చేశారు. చింటూ కూడా వండుకోక ముందే చింటూ భయ్య వచ్చేసాడు. మనం చేసుకున్న తర్వాత దానికి కొంచెం పెట్టేద్దాం. దాంతోపాటు ఇంటి దగ్గర మన రియో కూడా వెయిట్ చేస్తుంది. తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఈ దొంగన కొడుకులు కొడేస్తారని చెప్పి తీసుకురాలేదు. కుర్రలు అందరూ బిజీ అయిపోయారు కూరగాయలు కోయడంలోనే. కూరగాయలు అన్నీ కోస్తారు. ఇప్పుడు ఇదంతా పేస్ట్ చేస్తారంట కుర్రలే. అసలు ఏం చేస్తున్నారు, ఏదో చేస్తున్నాడు మొత్తానికి. పంపే అన్నీ పంపిరా, పంపిరా నువ్వు. కూరగాయలన్నీ తపాల్లో వేసేద్దాం. పేస్ట్ ఆడించుకొచ్చేద్దాం. కలుపు కలుపు కలుపు. మొత్తం 5 కేజీలు చికెన్ తీసుకుని వచ్చాం. అంటే మొత్తం కొన్ని ఏమో పెద్ద లెగ్ పీసులు కొట్టించాం, ఒక 6. మిగతాదేమో బిర్యానీలోకి చికెన్ కొట్టించాం. ఇదే అనుకుంటాను బిర్యానీలోకి. ఇదే బిర్యానీలోకి. మిగతాది కర్రీ కొట్టించాం. అంటే ఇప్పుడు మా వాళ్ళు బిర్యానీ వండుదాం అనుకుంటున్నారా, అందుకనే ఫస్ట్ బిర్యానీలోకి చికెన్ మొత్తం నీట్గా కడిగేసుకున్నారా. ఇది 1 పీసులు బొమ్మలు ఆడిపోతున్నాయి. నువ్వు లడ్ని తీసుకోవాలా. చికెన్ కలిపేద్దాం. చాలా సూర్య అప్పుడు చేయరా. ఈ మాసం మాత్రం కాల్చుకుంటుంటే చాలా బాగుంటది. పెరిగేసి మొత్తాన్ని చెడదబ్బారు రా. అచ్చా సౌండ్ లేట్రా.
ఈ మధ్యన ఏఫా చికెన్ అని వచ్చింది చూడ, సేమ్ అలా ఉన్నది చూడడానికి. ఇది రేపు పోతా ఇందులో పొయ్యా వెలిగించేద్దాం. బిర్యానీలోకి చికెన్ అయితే రెడీ అయిపోయింది, బిర్యానీ వండేద్దాం రండి. ఇందాక మా వాళ్ళు ఉల్లిపాయలు కట్ చేయడం చూశారు కదా, ఇప్పుడు నేను కట్ చేద్దాం చూడండి. అలాగా ఫస్ట్ లాగా మధ్యలోకి పోయిరా, మధ్యలో ఓకే ఫస్ట్ మధ్యలోకి పోయాను. మధ్యలో కోసం బుక్ తీసుకో. చూడండి ఇప్పుడు అడ్డం పెట్టలో పోయి ఇలా పోయిరా, ముక్కలు పోయిరా, కొల్లు మండిపోతున్నారా. ఇలాగే మరే ఆ మంటలో పడిపోతాను. మాట్లాడురా, ఇప్పుడైతే చాలా బాధలో ఉన్నాను. నిందెలు దించేస్తున్నాడేమోరా. మా ఫ్రెండ్స్ అంతా పార్టీ చేసుకుంటున్నా సరే నేను ఏడుతున్నానంటే మీరే చూడండి. అంటే సడన్గా చనిపోయిన మా లవర్ గుర్తొచ్చింది అనమాట, అందుకే ఏడుతున్నానా. అలాంటిది ఏం లేదు, ఉల్లిపాయలు కట్ అబ్బాబ్బా మామూలుగానే వాటర్ వచ్చేస్తుంది, వీడికి అసలు వాటర్ రావట్లేదు. ఏడ్రా పవర్ లేదా చీప్ రా మీరందరూ. నా దగ్గర ఆవిడ హోటల్లో పని చేస్తాడండి. కావాలని చెప్పి బిర్యానీ వండేద్దాం అంటే ఆ బిర్యానీ అది ఉల్లిపాయలు మిరపకాయలు అన్ని కోసిని ఆడించుకు రావడానికి వెళ్ళిన భీమా కూడా ఎక్కడో పొడిపోయాడు అనిపిస్తుంది, ఇంకా రాలేదాడు. మా భీమా కూడా ఏమో మొత్తం అది మిక్సింగ్ ఆడించుకు రావడానికి వెళ్ళి చూడండి ఎలా చేసుకొచ్చాడు. అంత తెప్పాలి ఈడు ఒకసారి ఆడు కాలు చూపించరా చూడండి. స్కూటీ తోళ్ళు రాదు వద్దురా అంటే ఇలా చేస్తాడు, ఎక్కడ పొడిపోయాడు, పక్కాగా పొడిపోయాడు. ఇది దెబ్బలు ఎక్కడ తెలియ అసలు దెబ్బలు తగలేదు. ఒరే విలేజ్ కుకింగ్ ఛానల్లో చేద్దాం అనుకుంటే వీళ్ళు దీనికి ఏదో పేరు ఆడదాం వంట ఈ లోపున. మొత్తం అంతా మరిగిపోతుందిరా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం, గరిటితో ఎట్టి కలిపేద్దాం. చెప్తారు కదా మా భీమా కూడా తెచ్చిన మిక్సింగ్ వేసేద్దాం. రోజు పక్కాగా పొరగడతాం ఈ తెంతిని బాత్రూంలోకి. ఒక కొత్త రకమైన చికెన్ అయితే ట్రై చేస్తున్నాం, చూసేయండి. నూనె అంతా తేలిపోయిందిరా. కొంచెం మరిగిన తర్వాత అందులో చికెన్ వేసేద్దాం. మన చికెన్ బిర్యానీ వండుతున్నాం, చికెన్ కూర వండుతున్నాం, నాకు అర్థం అవ్వట్లేదు. అవుతుంది ఇందులో చికెన్ వేస్తాం కదా, దీన్ని బాగా మరిగి వరకు వదిలేద్దాం. ఏమో చికెన్ బిర్యానీ ఎలా వండుతుంది నేను ఇప్పుడు వరకు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను మా వాళ్ళు వండుతుంటే. ఇది ఎలా వస్తుంది ఏటో, ఎలా వచ్చినా పర్లేదు కానీ రేపు పొద్దున్న చెరువు కొట్టు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఉంటే చాలు. నిన్న స్టమక్ అప్సెట్ అయిపోయింది. కలాయిస్ అన్నది మూత పెద్దది, ఎట్టేద్దాం. ఇప్పుడు అక్కడ నుంచి రాయి ఎవరు తెచ్చాడు రా? ఇక్కడ కూర్చొని అది కదా, ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రెండు మట్టలొట్టుకుని ఆడ పక్కన నుంచి ఉన్నంత మాత్రం పని చేసేస్తున్నావు అనుకుంటారు బయట. నాకు కాకపోతే నేను పని చేయలేదు అంటున్నారు ఫ్రెండ్స్. ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి, ఎంత పని చేసి పని చేయలేదని అంటుంటే తీసుకోవడానికి. మీరే చెప్పండి. నాకు వండడం రాదు కాబట్టి, లేకపోతే ఈ పాటికి వండేసి మా వాళ్ళందరికీ పెట్టినట్టే. ఇందాక నుంచి చికెన్ బిర్యానీ చేసేద్దాం 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 అంటున్నాం కదా, ఇప్పుడైతే ఫైనల్గా దాన్ని ఏంటంటారు శంకుస్థాపన చేశారు, అందులో నీళ్ళు వేసారు. ఇప్పుడు కొంచెం నానబెట్టిన అదేంటి బాస్మతి రైస్ వేసేసి ఉడకబెట్టేద్దాం. అదే ఉడకబెట్టేడివినా అదే పెట్టేద్దాం. బేసిన్తో నీళ్ళు పొయ్యి మీద పెట్టేద్దాం. వాటర్లో మసాలా వేసేద్దాం, అన్ని మసాలాలు వేసేద్దాం. ఒకటే రకమైన మసాలా 2 సార్లు వేసేద్దాం. మసాలా కవర్ కూడా నీటిలో వేసేద్దాం. బిర్యానీ మసాలా అందులో వేసేద్దాం. అసలు బిర్యానీ ఎలా వండుతారో లేదో కింద కామెంట్ చేయండి మీరు. సాంబార్ పౌడర్
బిర్యానీ దాంట్లో వేసేద్దాం. బిర్యానీ సామాన్లు బేసిన్లో వేసేద్దాం. మొత్తం ఇందులో వాటర్, అదే ఆ వాటర్లో మసాలాలు గిసాలాలు మొత్తం అన్ని వేస్తాం. కొంచెంసేపు మూత పెట్టి సల వదిలేద్దాం. ఆ తర్వాత బిర్యానీ రైస్ తెచ్చి ఇందులో వేసేద్దాం. మూత పెట్టేద్దాం. మా భీమ కూడా ఏమో ఎప్పుడు తినడానికి చూస్తున్నాడు. నేనే కొయ్యమన్నా అంటే తెచ్చాం. బీట్రూట్ తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మళ్ళా తిన్నందుకే చూస్తున్నాడు ఫ్రెండ్స్. చూరా అడిగొచ్చేది. మొత్తం మాంసం దించేసా. లెగ్ పీసులు తట్టేద్దాం. మసాలా తట్టేద్దాం. బిర్యానీ అంటే బిర్యానీకి మాంసం రెడీ అయిపోయింది. ఇంకా అందులో రైస్ వేస్తే అది కూడా రెడీ అయిపోద్ది. ఈ లోపు మేమైతే లెగ్ పీసులు తీసుకుని వచ్చాం అనమాట. వాటికి అయితే మసాలా తట్టేద్దాం. దారా తట్టే, అన్ని తట్టే. కూడా వేసినా వేసేద్దాం. ఇందులో కలిపేస్తాను. అయ్యా నెయ్యి ఎత్తారు ఇట్లా పెరిగి ఎత్తారు కానీ ఆడన్నీ ఎత్తాడు. నెయ్యి వేసి చెప్తాను. లేదు లేదు లేదు, నువ్వు ఊరంతా ఎత్తును. అది అయ్యే అది ఎక్కువ ఉంది కానీ మనకి ఆయిల్ పెట్టరా. జీడిపల్లి సాంబార్ మిక్సింగ్ దరం కూడా కలిపింది. దీనికంటే దారుణంగా ఉన్నదిరా. నూనె బాగా మరిగిపోయింది నీటిలో. మొత్తం బిర్యానీ రైస్ అంతా వేసేద్దాం. ఇక్కడ బిర్యానీ మరుగుతుంటే మన వాళ్ళు అక్కడ అన్నం పెట్టేశారా, అన్నానికి ఎసరు పెట్టేశారా. అంటే బిర్యానీ తర్వాత, అదే బిర్యానీ తిన్న తర్వాత కొంచెం రైస్ వేసుకొని, వేడి వేడి రైస్ వేసుకొని, అందులో కొంచెం పెరుగు వేసుకొని, కొంచెం చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అలా ట్రై చేద్దామని. అలా ట్రై చేద్దాం. రైస్ కడుగు రైస్ వేసిన కాసేపటికి చూడండి ఎలా మరుగుతుందా. ఫోన్ కానీ అందులో పడిపోయింది అనుకోండి. బా స్మెల్ భలే అవుతుందిరా. చూడండి రైస్ అయితే ఏంటి ఉడికిందా. రైస్ అయితే దగ్గరికి ఉడికిపోయినట్టు ఉన్నదా. ఇంకా దీన్ని దింపేద్దాం. అది వాటర్ పంపేస్తారు ఏంటి ఇప్పుడు. అది కనబడకూడదు. రైస్ అంతా బయటికి తీసేసాం. ఇంకా కిందనైతే చికెన్ వేసుకొని ఇప్పుడు బిర్యానీ రైస్ వేసేద్దాం. ఫస్ట్ టైం బిర్యానీ వండుతున్నాం, ఎలా ఉంటుందో ఏటో. అంత దేవుడి పైన భారం వేసాం. చికెన్ మీద అయితే అలా బిర్యానీని ఒక కొన్ని లేయర్లాగా అలా మెల్లిగా వేసుకోవాలంట మా వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలియదు. ఇప్పుడైతే బిర్యానీలో ఫుడ్ కలర్ వేసేద్దాం. ఫుడ్ కలర్ కలిపేద్దాం. రోజు వాటర్ వేసాడు. ఫుడ్ కలర్ కలిపిన ఫుడ్ కలర్ వేసేద్దాం. నవ్వుతుందిరా అలా. 100 రూపాయలకి బిర్యానీ, 100 రూపాయలు ప్లేట్, 100 రూపాయలు మాత్రం, కేవలం ఓన్లీ 100 రూపాయలే. మన సబ్స్క్రైబర్లకి అయితే ఓన్లీ 70 రూపాయలకి ఇచ్చేద్దాం. ప్లేట్ బిర్యానీ. భీమా బిర్యానీ పాయింట్ కొత్తగా ఓపెన్ చేసాం. ఇదే అంటే శుద్ర పూజలు చేస్తారు కదా, ఆ విధంగా అయితే వేసుకోవాలన్నమాట బిర్యానీ పైన. అంటే ఎవరి దిష్టి పెట్టకుండా ఉంటారు అలా. తర్వాత దానిపైన కొత్తిమీర వేసేద్దాం. మంచి ఫ్లేవర్ రావడానికి. నిమ్మకాయ పిండుకోలా. పుదీనా ఇదే కొత్తిమీర కదా. వాటిలో మొత్తం అన్ని ఐటమ్స్ వేసుకున్న తర్వాత అయితే దీన్ని ఆవిరి పెట్టించుకోలే. ఆ ప్లేట్లో వేస్తారా. వాటిపైన బొగ్గులే వేసేసుకుందాం నీట్గా. బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే దాదాపు. ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. మా ఊళ్ళో ఎలా ఉండరు, టేస్ట్ ఎలా ఉంటుందని. మీకు బిర్యానీ వండడం రాకపోతే చూసి నేర్చుకోండి. బిర్యానీ అయితే దాదాపు పూర్తి అయిపోయింది. ఇంకా అన్నం మా భీమా కూడా వండుతున్నాడు. ఇంకా వండాల్సింది చికెన్ కర్రీ ఒకటే, అది మా సూర్య కూడా చూసుకుంటాడు. ఈ రెండే అయిపోయిన తర్వాత అదే మళ్ళీ ఎక్స్ట్రాగా లెగ్ పీసులు అయితే తెచ్చుకున్నాం.
ఇప్పుడు మేము వంట వండుకునేసరికి ఎంత టైం అవుతుంది ఏంటో చూసారు కదా. చికెన్ బిర్యానీ చేయడం అయితే ఇవి అయిపోయిన తర్వాత కర్రీ ఎలా చేస్తాం కూడా అది కూడా చూసేయండి. మా భీమ ఒకడేమో అన్నం వండడానికి నాన్న తిప్పలు పడుతున్నారు. మా ఊళ్ళు ఎంత సింపుల్ గా బిర్యానీ వండేసారు, ఈడేమో అన్నం వండడానికి చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నారు. తెలుసా? అబ్బాబ్బాబ్బాబ్బా స్మెల్ ఎదిరిపోయింది. ఇప్పుడు నిజంగా 100 రూపాయల బిర్యానీ తిందా అదే స్మెల్ వస్తుందిరా సేమ్. మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అరే మోతెట్టండి రా, మోతెట్టండి రా. ఒక జీడి పలుకు తీసుకుని తిందాం. వీడికి అన్నం ఉడికింది లేదు కూడా తెలియట్లేదు. ఎలా అయితే రేపు పొద్దున్న మీ పిల్లలకి ఎలా వండుతారు నువ్వు? మీ ఆవిడకి నువ్వే కదా వండాలా? చెప్పవరా మొన్న? ఉడికిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు తిరగట్లేదురా. చూడండి కళ ఎంత దరిద్రంగా చేస్తారు అందులో. ఆ ఉల్లిపాయలు వేయడం వల్ల అది ఎంత దరిద్రంగా అయిపోయిందా అంటే దీనికి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసాం అనమాట, అందుకే ఇవి కలర్లో వచ్చాయి. ముందు నార్మల్గా ఉన్నాయి. చికెన్ పీసులు రెడీ అయిపోయి ఇంకా కూర చేసేద్దాం. చికెన్ పీసులు రెడీ అయిపోయి ఇంకా కూర చేసేద్దాం. నన్నే పిలుస్తావు నువ్వు. అప్పుడు చూసుకున్నావు. చూడండి ఎలా బెదిరిస్తున్నాడు. వీడికి వంట వండడం వచ్చని చెప్పి ఈ రకంగా బెదిరిస్తున్నాడు. క్యాంపింగ్ వీడియోలకి ఈడే పిలుస్తాడు గాయస్, చూద్దాం అప్పుడు. చూడండి ఈ రకంగా బెదిరిస్తున్నాడు. మీలో ఎవరికైనా సరే వంట వచ్చి ఉంటే నా దగ్గరికి వచ్చేయండి, కలిసి క్యాంపింగ్ వీడియోలు చేద్దాం. ఎప్పుడు తింటాం ఏంటో చాలా టైం అయిపోయింది. ఇంకా ఇందాల నుంచి చెప్తున్నాను కదా కూర ఒకటే ఉండిపోయింది. ఇప్పుడు వేపడం అంతా అయిపోయింది. కూర మా సూర్యగూడు ఓన్లీ అంటే వచ్చిన దగ్గర నుంచి మా సూర్యగూడు కూర దగ్గరికి ఎవరిని రావద్దు అంటున్నాడు. కూర అయితే దాన్ని ఏమంటారు పొయ్యి ఎక్కించాడు, పట్టాలు ఎక్కించాడు. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకోవాలన్నమాట. కూర మాత్రం ఎలా రావాలంటే రెస్టారెంట్ స్టైల్లో రావాలి రీ. అబ్బాబ్బాబ్బా నూనెలో అయితే ఉల్లిపాయలు మిరపకాయలు వేసి అటు ఇటు తిప్పేద్దాం. పలకలా పడుతుంది. ఉల్లిపాయలు బాగా మాడిపోయిన తర్వాత చికెన్ అందులో వేసేసుకోవాలి. మాసం వేసుకున్న తర్వాత టమాటీలు వేసేసుకోవాలి. తిప్పవా వాటర్ అయ్యవు కదా. మా సూర్య కూడా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఇందులో మాసం కర్రీలోనే వాటర్ వేయడంట. అది ఏ విధంగా వండుతాడో ఏటో నాకు అర్థం కావట్లేదు. చాలాసేపు చికెన్ అయితే తిప్పాడు. దాని తర్వాత మొత్తం మసాలాలన్నీ వేసేస్తున్నాడు. కారం లాస్ట్లో వేస్తున్నాడు, అన్నిటికన్నా లాస్ట్లో మొత్తం మసాలాలన్నీ వేసిన తర్వాత కారం వేస్తున్నాడు. లాస్ట్ ఫైనల్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోద్దని అనిపిస్తుంది, ఎందుకంటే వాసన మాత్రం చాలా గట్టిగా వస్తుంది. మా సూర్య కూడా ఆవిడ వంట చేయక్కర్లేదు, మొత్తం అంతా మా సూర్య కూడా చూసుకుంటాడా. నిజంగా ఆ లెవెల్లో ఉంది. టేస్ట్ మాత్రం పక్కగా బా. అబ్బాబ్బాబ్బా వాసన చూడండి, చిన్నది చాలా చిన్నది టేస్ట్ చూద్దాం. కాలిపోద్దురా. బా నిజంగా భలే ఉందిరా, బాగుందా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. ఇంక లేట్ చేయకుండా మా వాళ్ళు డ్రింక్లకి వెళ్తున్నారు. వాళ్ళు తెచ్చిన తర్వాత అయితే ఇంకా కుమ్మేద్దాం. మొత్తానికి ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయి చెప్తున్నాను, మామూలుగా రాలేదు. మా సూర్య కూడా అయితే చికెన్ వేరే లెవెల్లో వండాడు. ధర్మ కూడా బిర్యానీ టేస్ట్ ఎలా ఉన్నదో ఇంకా తినేసి చెప్తాం. ఇదిగోండి మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఇంక లేట్ చేయకుండా కుమ్మేద్దాం. మా కుర్రలు పొద్దు నుంచి ఆకలితో ఉన్నారు. అది వెనకాల నుంచి ఆడ యాక్టింగ్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా తినేసి టేస్ట్ ఎలా ఉన్నదో చెప్తాం. బిర్యానీ వేసి అమ్మా ధర్మ, లేట్ అయిపోతుంది కొంచెం. ఫస్ట్ నా ప్లేట్లు వేసి చెప్తాను. ఆహా చాలు చాలు చాలు. కూర అరే ఏదిరా భీమా కొంచెం కూర వేసే. ఇంకా టేస్ట్ చేసేద్దాం వచ్చేయండి. బాబా వేడి చికెన్ కర్రీ చికెన్ బిర్యానీలో కలుపుకొని తింటే ఎలా ఉన్నదో చూసేద్దాం. అదిరిపోయింది డార్లింగ్స్, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా వాళ్ళు మాత్రం వదలరా, పక్కాగా కుమ్మేస్తారా.
చెప్పడం మర్చిపోయినా కాంటాక్ట్ ఇవ్వండి మా వాళ్ళు. ధర్మగుడు మాత్రం చికెన్ బిర్యానీ ఎలా ఉంటుంది అని ఫస్ట్ నుంచి డౌట్ పడ్డాను కానీ నిజంగా చాలా బాగా వచ్చింది ఆ చికెన్ ఈ బిర్యానీ కలిపి తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నది ఇంకా నిమ్మకాయ పిండుకోలేదు. ఇంకా చూడండి చికెన్ సూర్య ఇలా ఉన్నాడా బిర్యానీ ఫస్ట్ టైం నిజంగా చాలా బాగా వచ్చిందిరా చేసి అయితే వండలేదు ఫస్ట్ టైం వండాను. బాగుంది. బాగుంది ఇచ్చినట్టు ఉన్నారా డ్రింక్ పోయిందే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానా. నాకైతే మా కుర్రలు చేసిన వంటలు అయితే చాలా బాగా నచ్చేసా. ఇక నుంచి క్యాంపింగ్ వీడియోలకి మా వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి. మీకు బిర్యానీ చేయడం రాకపోతే చూసారు కదా వీడియోలోనే, అలాగే చేసుకోండి. చికెన్ కర్రీ అయితే ఇంకా వేరే లెవెల్. ఈ రెండు కాంబినేషన్ అదిరిపోయింది. మీకు వీడియో అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్ బాయ్.